హాయ్ అండి, అందరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇవాళ అయితే నేనైతే టిఫిన్ అయితే పూరి చేస్తున్నానండి. పూరికి క్రిస్పీగా రావాలంటే, మెత్తగా బాగా పొంగాలంటే ఇంకోండి పూరిలో కొంచెం బొంబాయి రవ్వ 2 స్పూన్స్ అయితే బొంబాయి రవ్వ వేయాలండి. అరకిలో పూరి పిండిలో 2 స్పూన్ల బొంబాయి రవ్వ, కొంచెం షుగరు, కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా కలుపుకోవాలండి. బాగా మెత్తగా కలుపుకున్నాక కాస్త ఆయిల్ కూడా వేసి కలుపుకుంటే బాగా మృదువుగా బాగా పొంగుతాయండి. ఇంకోండి చూడండి, ఈ విధంగా కలుపుకోవాలండి. బాగా ఇలా కలుపుకున్నాక కలుపుకొని ఇలా మెత్తగా ఇట్లా కలుపుకొని బాల్స్ చేసుకోవాలండి. చిన్న చిన్న బాల్స్ అయితే బాల్స్ చేసుకుంటే చాలా బాగా పొంగుతాయండి. టేస్ట్ కూడా మనం హోటల్లో ఎలా వస్తాయో అలా వస్తాయండి. అసలు ఒక 2 పూరీలు తినేవాళ్ళు 4 పూరీలు తింటారండి, అంత బాగుంటాయి. అయితే అసలు ఆయిల్ కూడా ఏం పీల్చదండి, మంచిగా బాగుంటాయి. ఇంకోండి చూడండి, ఇలా చేసుకొని చూడండి పూరీలు ఎలా పొంగుతున్నాయో. ఒకసారి అందరు ఇలా ట్రై చేయండి. మేమైతే ట్రై చేసామండి, బాగా వచ్చినాయి. ఇంకో అది కూడా కొంచెం చిన్నది వేయటం వల్ల ఇంకా లేకపోతే చాలా బాగా పొంగుతాయండి. ఎంత బాగా మృదువుగా ఉంటాయి. అసలుకి మనం ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు చేస్తే బాగుంటాయండి. ఇంకా చాలా చూడండి ఎంత బాగున్నాయో. అందరూ ఒకసారి ట్రై చేయండి. నేనైతే ట్రై చేసిన, నాకైతే రిజల్ట్స్ వచ్చినాయి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో చూడండి.